ఆహ్, 2019, 24 మధ్యలో జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి వాళ్ళు అప్పట్లో ముందైతే పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వీటిటితో తయారు చేసిన నూనెలన్నారు. ఆ పాపం వెంటాడింది. ఆ పైన సుప్రీం కోర్ట్ చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పిచ్చింది. దాంతో సీబీఐ వేస్తే ఇప్పుడు ఆ సీబీఐ సిట్‌లో అధికారుల్ని టెక్నికల్ పాయింట్‌తో మన వాళ్ళని మళ్ళీ పెట్టి, వాళ్ళ చేత ఒక నివేదికలు ఇప్పుడు సీబీఐ నివేదిక ఎవరికివ్వాలా? సిట్ నివేదిక సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి ఇవ్వకముందే రోజు వాళ్ళేం మాట్లాడారు అన్నది వీళ్ళే ఒక ఎడిటోరియల్ కాలమ్ రాసినట్టు రాసేస్తారు. లేకపోతే ఒక 'యండమూరి వీరేంద్రనాథ్' కథ రాసినట్టు రాసేస్తారు. అట్లాగే దాని నివేదికలు కూడా వీళ్ళకే వచ్చేస్తుంటాయి. అది ఆ 2 పత్రికలకి, 6 డజన్ మీడియా దగ్గరికే వస్తుంటాయి. ఒకప్పుడు జగన్‌ది ₹1,00,00,000 అన్నట్టు, 1,500 కోట్లు కూడా లేని ఇష్యూని ₹1,00,00,000 అన్నట్టు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా అదే జరుగుతోంది. కల్తీ నెయ్యితో 20,00,00,000 లడ్డూలు తయారు చేసేసారని వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసారట. వైకాపా హయాంలో 1.61 కిలోల నెయ్యి కొంటే అందులో 68,00,000 కిలోలు కల్తీ నెయ్యని నిగ్గు తేల్చేసిందట సిట్. ఇది వీళ్ళు రాసేసింది, తేల్చేసింది. దీని మీదన అటు వైవి సుబ్బారెడ్డి తప్పుడు ప్రచారం చేయొద్దంటారు. బేసిక్ ఒకటే. ప్రతి ఒక్క భక్తుడికి దేవుడి మీద నమ్మకం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆ 5 ఏళ్లలో ఒకసారన్నా తిరుమలెళ్లి దర్శించుకున్నారు. ఆ లడ్డూ తిన్నారు. ఆ లడ్డూలో పామాయిల్ ఉంటే ఏమవుతది? లేకపోతే డాల్డా ఉంటే ఏమవుతది? ప్రజలందరికీ తెలుసు. ఆ కంపు ఎట్లా ఉంటదో వాటితో తినే పదార్థాలు మనం చూస్తా ఉంటాం. అది జరిగిందా? జరగలేదా? అన్నది ప్రజలకి తెలుసు. బట్ మన వార్తల ద్వారా ఒక అపనమ్మకాన్ని అమ్ముతున్నాం. నమ్మకాన్నేమో ముంచుతున్నాం. అపనమ్మకాన్ని అమ్ముతున్నాం. దేవుడు ఎదుట తప్పు ఒకసారి చేయగలడు గాని రెండోసారి చేయలేడు అని జనం అనుకుంటారు. భక్తులు అనుకుంటాడు. వీళ్ళు 5 ఏళ్ల పాటు చేయగలిగారు అన్నప్పుడు ఆ దేవుడి మీద నమ్మకం పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? రెండవది మనం చెప్పిన తప్పుడు ప్రచారాలు. ఏది ఇవి ఆ లడ్డూలు అట్లా చేశారు, ఇట్లా చేశారు. ఆవు కొవ్వుతో ఇయన్నీ. అయన్నీ పచ్చి అబద్దాలని తేలాక ఇప్పుడు కొత్త అబద్దాలని అమ్ముతున్నాం. బట్ భగవంతుడే చూసుకోవాలి ఈ వ్యవహారం.